Zone Ads, World of Local Business Info. అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతారామూర్తి చతుర్వేదుల. నేను ఈసీఐలో విశ్రాంత అకౌంట్స్ మేనేజర్ని. మాకు ఈ హారతి ఫిజియోథెరపీ మొట్టమొదటి చాలా అలవాటైంది. మొట్టమొదటిగా నా భార్యకి పడిపోయి ఆవిడకి నొప్పి పెట్టేస్తే అక్కడికి వచ్చాము. మన జీవన్ గారు వారి భార్య హారతి గారు దాన్ని సెట్ చేశారు ఫిజియోథెరపీ ద్వారా. తర్వాత 2018లో నేను రోడ్డు మీద వెళ్తూ రాయి తగిలి కింద పడిపోయాను. అప్పుడు నాకు కుడి భుజం డిస్లొకేట్ అయింది. అది సెట్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. అది 1 మంత్ చేసిన తర్వాత నాకు బాగా సెట్ అయిపోయింది. ఈ మధ్య మళ్ళీ ఏమైందంటే నాకు కొంచెం ఆపరేషన్ జరిగింది, ప్రోస్టేట్ ఆపరేషను. దానికి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మా డాక్టర్ గారు చెప్పారు. ఇమీడియట్గా మాకు అలవాటైన ప్రదేశం కాబట్టి ఇక్కడికి వచ్చాము. వస్తే జీవన్ గారు చెప్తే వారు అన్నారు, మీరేం కంగారు పడకండి, మీకు అన్నీ మేము సెట్ చేస్తాం అని చెప్పారు. ప్రతిరోజు వారు చెప్పే ఎక్సర్సైజ్ని ఇక్కడ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో కూడా చేసుకుంటున్నాను. దాని మూలంగా ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. ఒక ఇన్స్టిట్యూషన్లకు కాకుండా మా ఇల్లులాగే ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో మెంబర్లుగానే ట్రీట్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు. వారిద్దరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. నేను చెప్పేదంటే ఈ ఫిజియోథెరపీ సెంటర్ చాలా అందరికీ ఉపయోగపడుతోంది. ఎవరైనా సరే ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు. మీరు మళ్ళీ మీ ఆరోగ్యాన్ని పొందుతారు. నా పేరు రుక్మిణి అండి. నాకు స్పాండిలోలిసిస్ స్పైన్ ప్రాబ్లం ఉందండి. డిస్క్ బల్జ్ కూడా ఉంది. 4 years బ్యాక్ ఈ ప్రాబ్లం డిటెక్ట్ అయింది. అప్పుడు వచ్చాను. చాలా బాగా ఇక్కడ ఫిజియోథెరపీ చేయించారు. బాగా తగ్గింది, ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది. ఆ తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వదిలేశాను. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు 2 months 3 monthsగా వస్తున్నాను. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా బాగా చేయిస్తున్నారు. డెడికేటెడ్గా మన ప్రాబ్లం ఇది చేసుకొని చాలా బాగా చేయిస్తున్నారు. చాలా బాగుందండి. ఇంప్రూవ్మెంట్ బాగుంది ఇక్కడ. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీకర్. ఇంతకుముందు చాలా కష్టంగా నడిచేవాడు. ఇప్పుడు స్టాండ్ పట్టుకుని బాగా నడుస్తున్నాడు అతను. అది అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్ ఉంది. మేము 2 years నుంచి చేపిస్తున్నాము. మాకు ఈ ఫిజియోథెరపీ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు, బాగా చేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లెక్క చేసుకుంటారు. వాళ్ళ అబ్బాయి లెక్కనే చూసుకొని మంచిగా ఇంట్లో పర్సన్ లెక్క చూసి చేసుకుంటారు. చెప్పు, అంటే అప్పుడు ఎట్లా నడిచేటోనా ఇప్పుడు నడుస్తున్నా, ఇంకా మంచిగా నడుస్తున్నా. నా పేరు సరస్వతి. నేను ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ తోటి వచ్చాను. అట్లానే ఇంకా బ్యాక్ పెయిన్, నీ జాయింట్స్ పెయిన్ ఇవన్నీ ఉండినాయి. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయి. కానీ నేను రెగ్యులర్గా జనరల్ ఫిట్నెస్ అని ఇప్పుడు ఎవ్రీడే నేను మార్నింగ్ టైం ఎక్సర్సైజ్కి వస్తాను. నేను 2 hours ఎక్సర్సైజెస్ చేస్తాను. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ప్రతి పేషెంట్కి వాళ్ళు దగ్గరుండి చేయిస్తారు. నాకైతే అసలు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ సయాటికా పెయిన్ కానీ అన్నీ తగ్గినాయి అన్నమాట. నేను చాలా పెయిన్స్ తోటి, స్పాండిలైటిస్, రకరకాల పెయిన్స్ తోటి వచ్చా వీళ్ళ దగ్గరికి. కానీ ఇప్పుడు ఏ పెయిన్ లేదు. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తాను నేను. చాలా కోఆపరేటివ్ ఉంటారు. పేషెంట్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. నా పేరు వీరభద్రయ్య అండి. నా ప్రాబ్లం ఏంటంటే ఎడం భాగం అంతా పక్షవాతంతో గత 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఒకప్పుడు నేను మొత్తం కంప్లీట్ బెడ్డెడ్ అండి. మొత్తం
నన్ను మా ఇద్దరు అబ్బాయిలు మొత్తం కంప్లీట్ లేపుకొని వచ్చేవాళ్ళు ఇక్కడికి, ఈ క్లినిక్కి. అసలు అడుగు తీసి అడుగు వేసేవాడిని కాను. ఎందుకంటే ఇవాళ నేను నిలబడుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఇండివిజువల్గా నేను ఒక్కడిని రోడ్ల మీద తిరగటం కానివ్వండి, నా పని నేను చేసుకుంటానండి చాలా హ్యాపీగా. ఎందుకంటే కంప్లీట్ బెడ్డెడ్, ఒక 1 year అట్లా బెడ్డెడ్ ఉన్న మొత్తం బెడ్ మీద ఉన్నవాడిని. ఇవాళ కంప్లీట్గా ఈ స్థాయిలో ఉన్నానండి. నేను నా పని నేను కంప్లీట్గా ఒకళ్ళ మీద ఆధారపడకుండా నాకు నేను రావటం, నాకు నేను ఇక్కడ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేసుకోవటం, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవటం, నాకు నేను ఇంటర్గా వెళ్ళిపోవటం. నా పేరు శ్రీనివాస్ అండి. ఇక్కడ నాకు యాక్సిడెంట్ అయింది 5 months బ్యాక్. వెహికల్ గుద్దేసింది. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను నేను. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు ఫిజియోథెరపీ బాగుంటుంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వమని. ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫస్ట్ వాకర్తో నడిచేవాడిని, తర్వాత స్టిక్తో నడిచాను. ఇప్పుడు స్టిక్ కూడా తీసేసాను. ఇంకా ఈ 1 monthలో నాకు కంప్లీట్ అయిపోతుంది. నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్, ఎంతో బాగానే ఉందండి. ఫిజియోథెరపీని చేశాక ఇక్కడ నాకు చాలా బాగా సెట్ అయింది. అంతకుముందు పాత యాక్సిడెంట్ అయింది, అది కూడా నాకు బాగా సెట్ అయింది. అది కూడా చాలా మేజర్గా అయింది. ఇప్పుడు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి కాలు ఈ కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట, ఒక లెవెల్లో వచ్చేసింది మొత్తం అంతా కూడా. చాలా బెస్ట్ ఫిజియోథెరపీ సెంటర్ అండి ఇది. మా చుట్టుపక్కల కూడా చెప్పారు, అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా బాగుంది, ఎక్సలెంట్. హాయ్, నా పేరు వంశీ. మేము వరంగల్లో ఉంటాం. నాకు 1 year బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత నాకు సర్జరీ కూడా చేశారు. దాని తర్వాత నాకు ఈ వీక్నెస్ ఇంకా పోలేదు. సర్జరీ చేసినా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వీక్నెస్ ఉండే. వాళ్ళ డాక్టర్స్ నాకు ఫిజియోథెరపీ చేసుకోవాలని చెప్పారు. అప్పుడు మా అన్నయ్య ఇక్కడ జీవన్ సార్ బాగా చేస్తున్న ఫిజియోథెరపీ అని చెప్పి నాకు సజెస్ట్ చేసిండు. దాని ద్వారా నేను ఒక 1 month నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి బటన్స్ పెట్టుకుంటున్నాను, వాటర్ తాగుతున్నాను. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ బాగుంది. వాళ్ళు కొంచెం పర్సనల్ కేరింగ్ బాగా చూసుకుంటున్నారు. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా పేరు ఉమామహేశ్వరరావు అండి. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నానండి డాక్టర్ గారి దగ్గరికి, ఏఎస్ రావు నగర్కి. ఎందుకంటే నాకు ఈ స్పాండిలైటిస్ వల్ల సర్జరీ అయింది. దానివల్ల ఒక కుడి కాలు కొంచెం వీక్ అయిపోయింది, బాగా బెడ్ రిడ్డన్ అయిపోయాను. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్ దగ్గర ఫిజియోథెరపీ స్టార్ట్ చేయమంటే. చాలా బాగా చేశారు జీవన్ గారు. ఇప్పుడు నాకు 1 year అయింది. నేను చాలా 75% రికవర్ అయిపోయాను. నడుస్తున్నాను, నా అంతటి నేను కూర్చోగలుగుతున్నాను, నడుస్తున్నాను, నిలబడగలుగుతున్నాను, అన్ని జాగ్రత్త చూసుకోగలుగుతున్నాను. చాలా బాగుంది నాకు. మా ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ జీవన్ గారి దగ్గరికి వెళ్ళమని, అందుకని నేను జీవన్ గారి దగ్గరికి వచ్చాను. చాలా బాగుందండి నాకు. నమస్కారం, నా పేరు బి శ్రీనివాస్. మా 2 పిల్లలు బై బర్త్తో హ్యాండిక్యాప్డ్. సో ఈ సార్ దగ్గర వచ్చిన కాడ నుంచి మాకు మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చక్కగా నడుస్తున్నారు, కొంచెం స్టేటస్ మంచిగానే వస్తుంది, బాగుంది. మాకు ఇక్కడ వచ్చినాక చాలా బాగుంది. చాలా ఫిజియోథెరపీ పోయినాం అని ఎక్కడ సెట్ కాలేదు. ఇక్కడ మాకు రిజల్ట్ మెల్లమెల్లగా కనిపిస్తుంది. మా పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది. హాయ్ అండి, నా పేరు విజయ్ కుమార్. నేను నాగారంలో ఉంటాను. నేను ఇక్కడికి వచ్చింది ఒక ప్రాబ్లం గురించి, సయాటికా రిలేటెడ్ బ్యాక్ అంటే లోయర్ బ్యాక్ స్పాజ్మ్ ప్రాబ్లంతో. సో నేను 10 days విజిట్ చేశాను ఆల్రెడీ.
సో చాలా అంటే డాక్టర్ సజెషన్ వల్ల ఇక్కడ బాగా క్యూర్ అయింది నాకు. రీసెంట్గా మా ఫాదర్స్ కూడా సేమ్ అదే బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ వల్ల వాళ్ళు కూడా జాయిన్ అయినారు. సో వాళ్ళకు కూడా బాగా క్యూర్ అయిపోయింది. ఇది అంటే డాక్టర్స్ కానీ హైలీ ఎఫిషియెంట్ అండ్ స్టాఫ్ ఆల్సో వెరీ వెల్ క్వాలిఫైడ్. నేనైతే బాగా రికమెండ్ చేస్తున్నాను ఫర్. నేను మధు నాయర్ని. పాస్ట్ 50 days నుంచి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ద సర్వికల్ స్పాండిలైటిస్. ఐ బిన్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ దట్, కానీ ఏం తగ్గలే నాకు. మోర్ దెన్ 50 days నుంచి సివియర్ పెయిన్ ఫ్రమ్ ద నెక్ టు ద రైట్ హ్యాండ్ ఫింగర్స్ దాకా, అన్బేరబుల్ పెయిన్. ఐ హడ్ గాన్ టు ఆల్ ద డాక్టర్స్, ఆల్ ఫిజియోథెరపిస్ట్, 2 to 3 సిట్టింగ్స్ అయినాయి, కానీ ఏం తగ్గలే. సివియర్ పెయిన్. ఐ కుడెంట్ లిఫ్ట్ ఏ పెన్ ఆల్సో విత్ మై హ్యాండ్. ఇట్లా పెన్ లేపితే ఇట్లా షివర్ అవుతుంది మొత్తం, చేయి ట్రెంబల్ అయ్యేది. దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ సార్, జీవన్ సార్ గురించి తెలిసి ఇక్కడ వచ్చిన. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, he was so confident, he knew everything. Just by seeing me, he said, this is your problem. In 10 days time you give me, I'll solve your problem. 10 daysలో by around 5-6 days itself the pain చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. After 10 days perfect I have become now. Hand lifting కాదు, I can even punch somebody very పవర్ఫుల్గా ఇవ్వచ్చు, అంత స్ట్రెంగ్త్ వచ్చేసింది నాకు. ఐ విల్ రికమెండ్ జీవన్ సర్స్ దిస్ ఫిజియోథెరపీ అండ్ రిహాబ్ సెంటర్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు జస్ట్ కమ్ హియర్, జస్ట్ విజిట్ వన్స్ అండ్ గో. యూ షుడ్ సీ, వీ కాంట్ టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. జస్ట్ మిరాక్యులస్ క్యూర్ లెక్క హీ డస్ హియర్. హలో, నా పేరు నాగమణి. నేను కూడా లాస్ట్ మంత్ ఏప్రిల్లో పడిపోయాను బాత్రూంలో. నడుముకి బాగా సివియర్ దెబ్బ తగిలింది. యాక్చువల్గా ఫ్రాక్చర్ ఏమో అనుకున్నాను. ఫస్ట్ నేను ఫిజియోథెరపీ దగ్గరికి ఈయన దగ్గరగా పరిగెత్తుకొచ్చా, జీవన్ కుమార్ దగ్గరికి. అంతకుముందు మా ఆయనకు కూడా వీళ్ళు ట్రీట్ చేశారు. సో నాకు బాగా ఏదో ఇంట్లో మనుషుల్లాగా అలవాటైపోయారు. సరే, జీవన్ వెంటనే మందులు వేయించి నన్ను డాక్టర్ దగ్గరికి పంపించారు, ఎక్స్రే తీశారు. సరే, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంట. ఏప్రిల్ టు నేను ఇంచుమించుగా ఒక 4 నెలలు నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను ట్రీట్మెంట్. ఆ నడుముకి బాగా అన్నీ చేసి, హారతి కానీ అతను కానీ మోరల్ సపోర్ట్ అనమాట. మీరేం భయపడద్దు, నేను ఫ్రాక్చర్ ఉందేమో, ఆపరేషన్ ఏమో అంటే హారతి అయితే చెప్పేది, లేదు మేడం అసలు మీకు అటువంటిది ఏం లేదు, యూఆర్ 100% ఆల్ రైట్, మీరు మెల్లిగా వంట చేసుకోవచ్చు, వంగకూడదు, ఇలా నాకు ఎలా చేయాలో డూసు నాట్ డూసు చెప్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేసి మోరల్ సపోర్ట్ అనమాట. ఫస్ట్ నాకు మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చేట్టుగా కూడా చేసింది, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా నాకు తను చేయాల్సిందిగా యాజ్ ఏ డాక్టర్ చేస్తూ మెంటల్గా నేను ఎలా రికవర్ అవ్వాలి అన్నది ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. నేను చాలా బాగా రికవర్ అయ్యాను. నేను బాగుంది. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సర్వీసు వెరీ వెరీ గుడ్. చాలా బాగా చూస్తారు, చాలా మంచిగా ఫస్ట్ ఎంకరేజింగ్గా మాట్లాడతారు, భయపెట్టకుండా మనం ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఎంకరేజ్, ఎలా రికవర్ అవుతాం. మేము చిన్నపిల్లలం కాము, పెద్దవాళ్ళం అయ్యాము ఏజ్లో. సో మమ్మల్ని జాగ్రత్తగా ట్రీట్ చేసి మాకు చాలా బాగా చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ రీహాబిలిటేషన్ సెంటర్. నేను సివిల్ ఇంజనీర్ని. చక్రపురంలో ఉన్నాం. చక్రపురం ఇక్కడ కొంచెం దూరమే, ఆటోలో వస్తూ ఉంటాను నేను. అయితే నాకు పార్కిన్సన్స్ డిసీజ్ తోటి బాధపడతాను. నేను కూడా నడవలేకపోతాను, పడిపోతూ ఉంటాను అస్తమానం. అప్పుడే నేను దగ్గర 7-6 నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా ఎక్సలెంట్ వీళ్ళు. వాళ్ళు చాలా తక్కువ ఫీజు చేస్తారు. ఇక్కడికి వస్తే చాలా ఆనందం. వాళ్ళిద్దరిని చూస్తే అమ్మా నాన్న చూసినట్టు ఉంటుంది. ఆ విధంగా నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సరిత. నేను 10 years నుంచి ఇక్కడ సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. బై బర్త్ నా ప్రాబ్లము. ఇంతకుముందు అసలు నడవలేకుండా ఉండే, ఇప్పుడు స్టిక్తో బ్యాలెన్స్ వచ్చింది. ఫర్దర్గా స్టిక్ లేకుండా నడవాలని ట్రై చేస్తున్నాం. గైడెన్స్ బాగుంటుంది మాకు. కొలీగ్స్ కానీ అందరూ చాలా కేరింగ్ తీసుకుంటారు, సార్ మేడం. ఈ పొజిషన్కి అప్పుడు నేను ఈ పొజిషన్లో లేనప్పుడు, ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చానంటే ఈ సార్ మేడం వల్ల, ఈ ట్రీట్మెంట్ వల్లనే.
Subscribe to our channel, click the bell icon and select all.